కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం ఇన్వెస్టిగేషన్ ఒక కొలిక్కొచ్చింది. ఇప్పుడు రాధాకృష్ణరావు దగ్గరికి వచ్చి ఆగిపోయింది. రాధాకృష్ణరావు దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఏంటి ఆయన చేసిన పని ఏంటి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో? ఆయన భూమిక ఎలా ఉంది? ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయండి వాస్తవంగా. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం బయటికొచ్చని కాదు. గతంలో కూడా మరి ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేసిన ఎవరికి అనుగుణంగా ఆయన పనిచేసినరో మనకు తెలియదు. ఇక ఆ వాస్తవాలు కూడా ముందు ముందు ఆయనే బయట పెట్టాలి. కానీ ఏ రకంగానంటే ఇప్పుడు బయట వచ్చిన ఒక్కొక్క విషయాన్ని స్వయంగా రాధాకిషన్ రావు గారు చెప్తున్న విషయాలను చూస్తుంటేనే భయంకరమైన నిజాలున్నాయి. ఆయన టాస్క్ ఫోర్స్ డీసీపీ ఉన్నప్పుడు ముఖ్యంగా ఎన్ఎస్ఏ వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ వాళ్ళని టార్గెట్ చేసాడు. అసలు ఏ లంగలను, దొంగలను, సమాజంలో అన్యాయాలు చేసే వాళ్ళను ఫోకస్ చేసి ఉంటే టాస్క్ ఫోర్స్ అనేది బాగుంటుండే, కొంచెం నేరాలు తగ్గుతుండే. కానీ ఎన్ఎస్యుఐ అంటేనే ఇక అది నిషేధము. ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్, ఎన్ఎస్యుఐ లీడర్స్ అంటేనే నేరగాళ్ళు అనే రకంగా రాధాకిషన్ రావు గారు అట్లా ఆయన మైండ్లో ఉందో, మరి ఎవరైనా సెటప్ చేసిండ్రో ఏంటో తెలియదు. కానీ అప్పుడు ఎన్ఎస్సీని టార్గెట్ గా పెట్టుకుని ఇప్పుడు మీ బాబుని కూడా టార్గెట్ చేసి అదే ఎన్ఎస్యుఐ టార్గెట్ గా వేసుకొని నా కొడుకు రితీష్ ఎన్ఎస్యుఐ స్టేట్ జనరల్ సెక్రటరీ, బల్మూర్ వెంకట్ ప్రెసిడెంట్ తీసుకున్న ఏ ప్రోగ్రామ్ అనైనా జనరల్ సెక్రటరీ మొత్తం టోటల్ ఫాలో అవ్వాలి. దాంట్లో చాలా యాక్చువల్గా ఎన్ఎస్యుఐ అంటేనే స్టూడెంట్స్ కోసం ఉన్నది కాబట్టి మెయిన్గా స్టూడెంట్స్ కోసం, స్టూడెంట్స్కి వాళ్ళ సైడ్ క్వశ్చన్ చేయడానికి కోసం గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్న దాంట్లో ప్రోగ్రామ్స్ తీసుకుంటే ప్రతి దగ్గర ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే మా బాబు ఫోటో చూపించేసి, మా బాబు బల్మూర్ వెంకట్ ఇట్లా కొన్ని ఫోటోస్ చూపించేసి వైండప్ చేసి ఎక్కడ ప్రోగ్రామ్కు వీళ్ళు అయితే హౌస్ అరెస్ట్ చేయడం ముందే బిఫోరు, లేదంటే లిఫ్ట్ చేయడం, లేదంటే విపరీతంగా కొట్టించడం. రావు గారు కొట్టించడం అంటే మామూలు కాదు. నేను మీకు చూపిస్తా. ఇదంతా కిషన్ రావు పని ఇదంతా అది నేను ఎట్లా డిసైడ్ అయిపోయినానంటే అప్పుడే తెలిసింది. తర్వాత ఇంక ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్ గా రావు గారు చూడండి. అది క్లోజప్ లో చూపిస్తే అది కిషన్ రావు చేసిన పని. అది గతంలో కిషన్ రావు ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా వ్యవహరించాడండి. రితీష్ రమ్యారావు గారి వాళ్ళ అబ్బాయి ఎన్ఎస్ఏ ఏ సందర్భంలో మేడం అది? ఇది బాబు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారండి. ఎల్బీ నగర్ సైడ్ జంగ్ సైరన్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఆ ప్రోగ్రామ్ తీసుకుంటే జంగ్ సైరన్ అనే ప్రోగ్రామ్ తీసుకుంటే దానికి ఎన్ఎస్యుఐ నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నాయా అవేనా అంటే ఈ దెబ్బల ఫొటోస్ నా దగ్గర ఇప్పుడు ఇంతే ఉన్నాయి, ఇంకా చాలా కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఆ ప్రోగ్రామ్ తీసుకుంటే ఆ ఏరియా ఏసీపీకి, సిఐలకి బాబు ఫోటో పంపించి చూపించి టార్గెట్ చేసి కొట్టడము. నేను వీల్ చైర్ ఫొటోస్, బాబు హాస్పిటలైజ్డ్ అయితే రేవంత్ అన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా వెళ్ళి బాబుని పరామర్శించడము అవి కూడా జరిగినాయి. ఆ ఫొటోస్ కూడా చూపిస్తా. ఇంగ్లీష్ పేపర్స్ కూడా కవర్ చేసినాయండి. అంత ఘోరంగా చేసేసిండ్రు. ఒక టైముల్లో అయితే రావు గారు అప్పుడు అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి. ఈ స్టూడెంట్స్ కోసమే వీళ్ళు ఏదో కాల్ తీసుకున్నారు ఎన్ఎస్వే నుంచి. తీసుకుంటే మార్నింగ్ 6 o'clock అట్లా బాబు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయిండు. 7 o'clock ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు రితీష్ కావాలని. లేదండి అని అంటే లేదు ఇట్లా చూసుకుంటామని అన్నారు. చూసుకొని కొంతమంది పోలీసు వాళ్ళని మళ్ళీ వస్తాడేమో, లేకుంటే ఇంకెక్కడ ఉన్నాడేమో అనుకొని పోలీసు వాళ్ళు ఉన్నారు ఇంటి ముందు. కొందరు వెళ్ళిపోయారు. ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంకా అయిపోయింది. జనరల్గా ప్రోగ్రామ్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళ ఎన్ఎస్ఏ ప్రోగ్రామ్ చూసుకొని ఇంటికి వస్తాడులే అనుకున్నాను. ఆ రోజు నైట్ బాబు ఇంటికి రాలేదండి. రాకపోయేసరికి సరేలే అనుకొని నేను వాళ్ళ ఎన్ఎస్ఏ పిల్లలకి కాల్ చేస్తే ఏంటి రితీష్ ఇంకా రాలేదు రాలేదని అడిగితే ఏమో తెలియట్లేదు మాకు అని అంటే, వీళ్ళు ఏమైనా అరెస్ట్ చేశారా పోలీసులు అని అడిగితే
అదే అర్థం కావట్లేదు. ఈ ఫోన్స్ రితీష్ అన్నకు చేసినా, వెంకట్ అన్నకు చేసినా ఏ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని పిల్లలు చెప్పారు. నేనన్నాను మరి ఏదేదో పిఎస్‌లో పెట్టుంటారులే మరి తెలుసుకోండి అనంటే ఏ పిఎస్‌లో కూడా లేరంటున్నారు అని అన్నారు. అరే! మరి పిఎస్‌లో పెట్టుంటే ఎప్పుడైనా మీరు బట్టలని అడుగుతారు గదా! మరి ఏ పిఎస్‌లో లేరంటే ఎటు పోయినట్టు? ఫోన్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయంటున్నారు. ఏ పిఎస్‌లో లేరంటున్నారు అంటే తెలుసుకుంటున్నామని అన్నారు. సర్లే అనుకున్నాం. ఆ నైట్ అయిపోయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకప్పుడు నాకు డౌట్ స్టార్ట్ అయిపోయింది. ఏదో సంథింగ్ రాంగ్ అయితుంది అనుకోని. డౌట్ స్టార్ట్ అయిపోయి నేను బట్టి విక్రమార్క అన్నకి ఫోన్ చేశాను. మధు యాష్క్ అన్నకి ఫోన్ చేశాను. చేస్తే మధు యాష్క్ అన్న అవునా! నాకు తెలిసింది. సరే నేను కనుక్కుంటాను. నువ్వు గూడా మరి రేవంత్ రెడ్డితో మాట్లాడు. ఇంకా వాళ్ళ స్టూడెంట్ యూనియన్ వాళ్ళున్నారు గదా! వాళ్ళతోటి గూడా ఇంకా మాట్లాడు అంటే, ఇంకా యూనియన్ వాళ్ళెవరు ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ వీళ్ళిద్దరికే ఫోన్‌లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. కింద పిల్లలతోటే మాట్లాడుతున్నానమ్మా అని చెప్పాను. చెప్తే నేను గూడా తెలుసుకుంటాను. నువ్వు గూడా తెలుసుకో అని ఆయనన్నారు. అటు ఇటు తెలుసుకునేసరికి లాస్ట్‌కి టాస్క్ ఫోర్స్ వాళ్ళు లిఫ్ట్ చేసినారని తెలిసింది. కానీ ఎక్కడ ఏ పిఎస్‌లు అడిగినా మా లీడర్‌లు ఫోన్ చేసినా, నేను ఫోన్ చేసినా ఏ పిఎస్‌లో లేరంటారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు లిఫ్ట్ చేసారు. అప్పుడు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి రాధాకృష్ణరావు. అప్పుడే బాబుకి లేజర్ సర్జరీ అయిందండి ఐస్‌కి. ఐ డ్రాప్స్ ఏసుకోవాలి. టాబ్లెట్స్ వేసుకోవాలి. అసలు బట్టలు లేవు బాబుకి. మెడిసిన్ లేవు. డ్రాప్స్ లేవు. ఎక్కడున్నాడో తెలియదు. ఇంకా నాకెంత టెన్షన్‌గా ఉంటదండి. అసలు ఎక్కడ అడిగినా తెలియదని అంటున్నారు. సరే అనుకోని నేను మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి డీజీపీ ఆఫీస్‌కి వెళ్ళిపోయానండి. నా స్టూడెంట్స్ కొందరిని తీసుకొని. వెళ్ళిపోయేసరికి డీజీపీ అసెంబ్లీలో దొంగలకు సర్ది కట్టుకుంటూ ఆయనున్నాడు. నేను అడిషనల్ డీజీపీ ఉంటే ఆయనకెళ్ళి అక్కడికెళ్ళేసరికి నేనేదో నేరం చేసినట్టు, నేనేదో తీవ్రవాదినైనట్టు వందల మంది పోలీసులు రోపులు పట్టుకొని ఆ డీజీపీ ఆఫీస్ ముందు చాలా ఇబ్బంది చేసిండ్రు. ఎట్టి పరిస్థితిలో నేను వెళ్ళాలి లోపలికి అని వెళ్ళి మాట్లాడి ఈ నైట్ 8:00 వరకు పిల్లలు ఎక్కడున్నారు? వెళ్ళిన 4 పిల్లలు ఇన్ఫర్మేషన్ రాకుంటే మాత్రం సిచ్యువేషన్ బాగుండదు అని చాలా సీరియస్‌గా చెప్పేసి నేను వచ్చేసిన. ఎంత దారుణంగా చేసిండ్రంటే రావు గారు, బాబు వాళ్ళు వచ్చాక చెప్తారు. 4 పిల్లల్ని అరెస్ట్ చేస్తే వెంకట్ ప్రెసిడెంట్, నా కొడుకు రితీష్ జనరల్ సెక్రటరీ, ఇంకిద్దరు అభిజిత్, ఇంకో అబ్బాయి పేరు వివేకో ఏదో పేరు ఉంది. 4 పిల్లలు. నలుగురిని ఒక వ్యాన్‌లో గాకుండా, ఒక జీప్‌లో గాకుండా స్ప్లిట్ చేసేసి, ఎవరికి వాళ్ళు చేసేసి, అసలు ఒక దగ్గర ఉంచడం కాదట రావు గారు. ఎంత ఈ రాధాకిషన్ రావు గారు ఎట్లాంటి ఆర్డర్స్ ఇచ్చారంటే కింద సబార్డినేట్స్‌కి సిటీ అంతటండి మొత్తం టోటల్ హైదరాబాద్ సిటీ నలుమూలల దింపినట అండి. 48 అవర్స్ అసలు వాళ్ళకు బ్రష్ లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు. ఇంకా మా బాబుకైతే డ్రాప్స్ లేవు, మెడిసిన్ లేదు. తిప్పడం చెత్త కుప్పల దగ్గరికి తీసుకెళ్తారంట, విండోస్ తీస్తారంట దోమలు కుట్టేటట్టు. దోమలు కుడుతున్నాయి విండోస్ ఎక్కియండి అంటే వాళ్ళకి వాళ్ళే ఫోన్ మాట్లాడుకుంటారంట. వాళ్ళ ఫోన్స్‌లో గ్రూప్ అంట, సిటీ హంటర్స్ అట గ్రూప్ పేరు. సిటీ హంటర్స్ అని. ఆ గ్రూప్‌లో ఫోన్‌లు మాట్లాడుకొని వీళ్ళు మాట్లాడుకోవడం. కనీసం వాటర్ అని ఇయ్యండి అంటే ఇవ్వరంట. కనీసం మేమే డబ్బులు ఇస్తాము వాటర్ అని ఇయ్యండి మాకు అని అంటే కూడా వాటర్ ఇవ్వరంట. నాకు హెడేక్ వస్తుందండి. నేను లేజర్ సర్జరీ చేయించుకున్నాను. నాకు డ్రాప్స్ ఏసుకోవాలి, మెడిసిన్స్ ఏసుకోవాలి. మెడిసిన్స్ అన్ని ఇప్పించండి అంటే ఇప్పించరు. ఆ రకంగా నరకం చూపించిండ్రు రావు గారు. అంటే ఈరోజు వాళ్ళని ఏమనాలి? కేవలం స్టూడెంట్స్ పక్షాన ఉన్నందుకు, స్టూడెంట్ నాయకుడైనందుకు మీరు ఎవరో పర్సనల్‌గా నా కొడుకుని టార్గెట్ చేసిన దానికి ఈ రకంగా వ్యవహరించిండ్రు రాధాకిషన్ గారు మీరు. ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీరొక అంత పెద్ద ఆఫీసర్ అయ్యుండి ఎవరో చెప్పిన దానికి మీకు దొరికిన రోజు ఏ సిట్యుయేషన్ ఉంటది అనేది ఒక పోలీస్ ఆఫీసర్‌గా తెలిసుండి గూడా మీరు చెయ్యమని చేపిచ్చిండ్రు అనంటే ఇది ఎంత అతి పెద్ద తప్పు చెప్పండి. మరి ఈ ఎన్ఎస్‌యుఐ నాయకులు చేసిన తప్పేంది రాధాకిషన్ గారు? మీరు పిల్లలకు తిండి లేదు, నిద్ర లేదు, మంచినీళ్ళు లేవు, మెడిసిన్ లేవు, ఎక్కడున్నారో పిల్లలు తెలవదు.
మేము పేరెంట్స్ పరేషాన్ అయ్యే విధంగా 48 అవర్స్ మేము పిల్లలు ఏమైపోయినరో, పిల్లలు ఎక్కడున్నారో తెలియకుండా వాళ్ళు ఏదో నేరం చేసినట్టు అంత హింసించి సిటీ హంటర్స్ అనే గ్రూప్ క్రియేట్ చేసి ఆ రకంగా హింసించారు రాధాకిషన్ గారు. మీరు ఎవరి ఆదేశాల ప్రకారము, ఎవరి ఆజ్ఞలకు అనుగుణంగా మీరు పనిచేసిండ్రు మీరు? సో ఇది సేమ్ ఎపిసోడ్ అన్న తీర్మార్ మల్లన్న ఎపిసోడ్ లో, అలాగే రఘు వెలుగు రఘు ఇష్యూలో కూడా కిడ్నాప్ చేసి, ఇది సిటీ హంటర్స్ ఏనా? అది కూడా సిటీ హంటర్స్ ఏంటిదా? ఆ విషయం మల్లన్న రఘుకు తెలియాలండి. ఇది బాబుకు పక్కకు వాళ్ళు కూర్చుని ఉండుట్లా బాబుకు కనిపించిందండి. వాళ్ళు మాట్లాడుకోవడము, ఆ వాట్సాప్ గ్రూప్ అంట సిటీ హంటర్స్. ఇప్పుడు కిషన్ రావుకి తెలీదా మీ ఫ్యామిలీ మెంబరు అని? మరి తెలుసో తెలియదో, ఫ్యామిలీ మెంబర్ అయినా కాకున్నా రావు గారు, బాబు చేసిన తప్పేందని ఫ్యామిలీ మెంబర్ అటు వదిలిపెట్టండి ఫస్ట్ విషయం. ఎవరినైనా అలా చేయకూడదు కదా. ఒక స్టూడెంట్ లీడర్ బాబు, వాళ్ళు చేసిన నేరం ఏందని మీరు చెత్త కుప్పలు సిటీ అంత ఏపీఎస్ లో ఉంచకుండా మొత్తం సిటీ అంతా తిప్పుకుంటూ చెత్త కుప్పల దగ్గర తీసుకెళ్లి అంత పైశాచిక ఆనందం ఏంటి? విండోస్ దించి దోమలు గుట్టేటట్టు చేసుకుంటూ, మెడిసిన్ ఇవ్వకుండా, వాటర్ ఇవ్వకుండా, ఇంటికి వచ్చేసరికి బట్టలు మాసిపోయి, అసలు ఎంత దారుణంగా నుండి బాబు ఇంటికి వచ్చేసరికి అంత దారుణంగా బట్టలు మాసిపోయేటట్టు అట్లా అద్దాలు దింపి అట్లా దింపించి పొల్యూషను, దోమలు కుట్టడం, ఏం సైకో ఆనందం అది. బ్లడ్ వస్తుంది కదా చేతి దగ్గర, అది మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అప్పుడు? చేస్తేనే కదా రావు గారు, మరి మ్యాన్ హ్యాండిల్ చేస్తేనే కదా. అంతే కదా. అసలు ఇప్పుడు అది చూడండి, వీపుకి అంతా ఇప్పుడు ఇవి చూడండి, ఉమ్, ఈ లాఠీ దెబ్బలతోటి లాఠీ దెబ్బలు. వాతలు, ఇప్పుడు అది ఏంది కాల్చి వాతలు పెడితే ఎట్లుంటాయి చూడండి, ఆ రకంగా ఈ వాతలు బాగా మ్యాన్ హ్యాండ్లింగ్, 3rd డిగ్రీ. ఈ రకంగానా? ఎవరి సంతోషం కోసము మీరు ఈ పని చేసిండ్రు? సో అందుకే ఇప్పుడు కర్మఫలం అని అంటారు కదా. డెఫినెట్ గా అంతే కదా రావు గారు, కర్మఫలమే కదా. ఆ? మీరు ఒక ఎన్ఎస్సిఐ లీడర్ను ఈ రకంగా ఇంత ఇబ్బంది పెట్టే విధంగా, మరి రాధాకిషన్ రావు గారికి ఫ్యామిలీ లేదా? రాధాకిషన్ రావు గారికి కొడుకులు లేరా, మన్మల్లు లేరా? మీరు కూడా స్టూడెంట్ గా అయ్యే ఆఫీసర్ అయ్యిండ్రు కదా. వాళ్ళు నిజంగా స్టూడెంట్ లీడర్ గా తప్పు చేస్తే మీరు యాక్షన్ తీసుకోండి యాజ్ ఏ ఆఫీసర్ గా. కానీ ఎవరో చెప్పిన దానికి మీరు టార్గెట్ చేసి ఇంత ఇబ్బంది పెట్టిన డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆఫీసర్లు, అదే ఇప్పుడు ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న ఆఫీసర్లు ఇప్పుడు మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? మీ మీడియా ముఖంగా రావు గారు, మీరు ఇందాక క్వశ్చన్ అడిగినట్టు నా పదవి గురించి కూడా, నేను బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ను కాదనుకొని, కుటుంబాన్ని కాదనుకొని నేను కాంగ్రెస్లో పనిచేసుకుంటూ, నేను నా కొడుకు పనిచేసుకుంటున్న రోజు ఈ మా కమ్యూనిటీ వాళ్ళే, ఇప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, అడ్డగోలుగా ఎవరి గురించి మాట్లాడదు. అక్కడ రమ్య కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఎవరన్నా కానీ స్వతహాగా మనం వెలుమ కావచ్చు, వాళ్ళు రెడ్డి కావచ్చు, ఇంకొకరం కావచ్చు, కానీ ఎవరి దగ్గర ఉండైనా ఒకటే బ్లడ్ ఉండేది, ఒకటే కలర్ ఉంటుంది. ఒకరికి గ్రీన్, ఒకరికి ఎల్లో, ఒకరికి బ్లాక్ ఉండదు. అందరికీ ఉంటుంది. మానవత్వం అనేది మనుషులకు ఉండాలి. కానీ మీరు అధికారంలో ఉన్నోళ్ళను ఒక రకంగా, అధికారంలో లేని వాళ్ళని ఒక రకంగా, కుటుంబ సభ్యుల అధికారంలో ఉంటే వాళ్ళని కాదనుకొని నేను ఇంకో దగ్గర పనిచేస్తే నన్ను ఒక రకంగా, కేటీఆర్ కవితను తండ్రికి తగ్గ పిల్లలను అనుకుంటూ, మీరు కమ్యూనిటీ పరంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మా కమ్యూనిటీ వాడు ముఖ్యమంత్రి అయిండోని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి, కమ్యూనిటీకి కావాల్సిన బెనిఫిట్స్ చేయించుకోండి. కానీ కమ్యూనిటీలో లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళకు ఒక చీమంత సహాయం చెయ్యని మీరు వాళ్ళని తండ్రికి తగ్గ పిల్లలు అనుకుంటూ, నన్నేందో తాలిబాన్ కంట వేరే రకంగా మాట్లాడుకుంటూ, ఈరోజు మరి ఇప్పుడు మా కులం వాళ్ళందరినీ కూడా అడుగుతా, ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు? సో ఇప్పుడు మీరే అటాక్ ఈ ట్యాపింగ్ లా ఇరుక్కున్న ఇదే టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకిషన్ గారు, ఎవరో చెప్తే వాళ్ళ ఆనందం కోసం పనిచేసి నా కొడుకుని ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టిన రాధాకిషన్ గారు, ఈరోజు మీ వయస్సుకి, మీరు అనుభవించిన హోదాకి, సొసైటీలో మీకున్న పేరుకు ఈరోజు మీరు ఎక్కడ తలదించుకున్నారు, ఎక్కడ లొంగిపోయినరు, మరి ఈరోజు మా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడ తల పెట్టుకుంటారు?
మరి తండ్రికి తగ్గ పిల్లలు అన్న పిల్లలు తండ్రికి తగ్గ పని చేసిండ్రా ఈరోజు? రాజకీయ పరంగా అక్కడ జరుగుతున్న వ్యవస్థ మొత్తానికి వేరేగా ఉంది. నచ్చక నేను బయటికి వచ్చేసి నేను పని చేసుకుంటున్నా.